టాలీవుడ్ లో వారం రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అంతేకాకుండా ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో కాకరేపుతున్నాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు నిర్మాతలకు 2 రోజుల పాటు గడువు ఇస్తామన్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్. కాగా నేడు అన్ని షూటింగ్లు ఆపేస్తామన్నారు అనిల్. 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఛాంబర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యల్ని వివరిస్తామన్నారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి కార్మికుల సమస్యల్ని చెబుతామన్నారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్లకు మాత్రమే వేతన పెంపు ఇవ్వకుండా వారిని 24 క్రాఫ్ట్స్ నుంచి విడదీయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని అనిల్ ఆరోపించారు. సినీ కార్మికులు కడుపు కాలితే వాళ్లే తిరిగొస్తారని నిర్మాతలు అనుకోవటం అవమానకరమన్నారు. వేతనాల పెంపు విషయంలో మాత్రం స్కిల్స్ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. వేతనాలు పెంచాలని కోరితే నిర్మాత విశ్వప్రసాద్ తమకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావటం లేదన్నారు. తమకు పీపుల్స్ మీడియా 90 లక్షల బకాయి ఉందని చెప్పారు అనిల్. విశ్వప్రసాద్ పై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేశామన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. ఇప్పుడు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారికి కానీ, దామోదర్ ప్రసాద్ గారికి కానీ మేము ఒకటే చెప్పాము. ఆ 3 యూనియన్లకి ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణకి మీ వర్కర్స్ అందరినీ కూడా ఒప్పించేట్టుగా ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పాము. కాబట్టి ఒకరికి పెంచకుండా ఉంటాం అనేది చాలా తప్పు. అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం. ఏ షూటింగ్లు కూడా జరగవు రేపు, టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈ లోపు కనుక చర్చలు జరిగితే ఆ 30% ఇస్తారన్న వాళ్ళకి కూడా వెళ్తాం. లేకపోతే ఆల్రెడీ ఉన్న షెడ్యూల్ ఉంటే కనుక వారికి 1 రోజు 2 రోజులు టైం ఇస్తాము. ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్గా ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పుకొని ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామండి. మొత్తం అన్నీ ఆపేస్తాం. ఇక ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా నిన్న మేము ఒకటే మాట్లాడామండి. నాకు ఆ విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదున్నా ఛాంబర్కి మేము నోటీసులు పంపిస్తాం. ఛాంబర్ ద్వారానే మాట్లాడుతాం తప్ప మాకు డైరెక్ట్గా మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదున్నా ఛాంబర్తోనే మాట్లాడతాం. కాబట్టి అదిగాక వారు లీగల్గా కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మేము ఆ కంపెనీకి కానీ, ఆ విధులకు కానీ, వారి యొక్క షూటింగ్లకు కానీ మేమైతే హాజరు కావాలని చెప్పి తెలియజేస్తాం.